వెస్లీ డిగ్రీ కళాశాలలో బీకామ్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత తన తండ్రి బిజినెస్ మ్యాన్ అయి ఉండడం వల్ల డబ్బు కోసం ఏ డోకా లేకుండా ఉండేది. దీంతో శర్వాకి జాబ్ చేయాల్సిన అవసరమే లేక మూవీలో హీరో అవ్వాలనుకొని తండ్రిని కూడా ఒప్పించడం జరిగింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎలా వెళ్లాలో తెలియక తన బ్యాడ్మింటన్ ఫ్రెండ్ అయిన హీరో ఆర్యన్ రాజేష్ సలహా మేరకు బాంబేలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. అలా తన కోర్స్ కంప్లీట్ అవ్వగానే ఆ సర్టిఫికేట్ పట్టుకొని అన్ని ఆఫీసులకి ఛాన్స్ల కోసం తిరగడం మొదలెట్టాడు. అలా 2 years ట్రై చేసినా ఏ ప్రయోజనం లేకపోయేసరికి తన ఫ్రెండ్స్ సలహా మేరకు వైజాగ్లోని సత్యానంద ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే గనుక డెఫినెట్గా హీరో అవుతావని చెప్పడంతో వెంటనే వైజాగ్లోని సత్యానంద ఇన్స్టిట్యూట్లో శర్వానంద్ జాయిన్ అయ్యాడు. అలా కొన్ని నెలలు ట్రైనింగ్ తీసుకున్నాడు. అప్పట్లో సినిమాల్లో హీరోయిన్ కావాలంటే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్ట్గా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఆడిషన్ తీసుకొని సెలెక్ట్ చేసేవారు. అలా డైరెక్టర్ సురేష్ చరణ్, ప్రొడ్యూసర్ చందు రామారావు తమ మూవీ కోసం సత్యానంద